జనాలు ఇక్కడ ఇచ్చింది 164 సీట్లు. ప్రజలు నమ్మి ప్రజాపాలన అనేది ఒకటి అప్పచెప్పారు. ఆ ప్రజాపాలనకి మేము ఉత్తమంగా న్యాయంగా మేము సమాధానం చెప్పాలి. అంతేగాని ఇప్పుడేదో మేము అదే సార్, నేను ప్రతిసారి ఏంటంటే ఈ డిబేట్ లో ప్రతిసారి డిస్కషన్ ఏంటంటే డిబేట్ సరిగ్గా జరగడానికి అయితే అడ్డు ఉండదు సార్. మేము ఎప్పుడైతే మాట్లాడతామో మా మాట మధ్యలోకి వైసీపీ నాయకులు ఆ వైసీపీ కొంతమంది మిమ్మల్ని కానివ్వండి ఇప్పుడు మీ నేను చెప్తున్నా దగ్గర సిగ్నల్ అడ్డుపడే ఆగింది కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేదు. ప్లీజ్ కంటిన్యూ చేయండి ప్లీజ్. ఏదో 10 నిమిషాలు పావుగంట మాట్లాడేసి డబల్ వాయిస్ వస్తుంది సార్ మళ్ళీ. ఎస్ మాట్లాడండి, కంటిన్యూ చేయండి, ఇక్కడ బాగానే ఉంది, కంటిన్యూ చేయండి. నేను అదే అంటున్నా సార్, ఇప్పుడు మొన్నటి వరకు గూగుల్ కంపెనీని గోడౌన్ కంపెనీతో పోల్చారు. గోడౌన్లు ఉంటారు, అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు అన్నారు. మరి ఇప్పుడు గూగుల్ కంపెనీకి అంత క్యాష్ వస్తుందని ఆ గూగుల్ కూడా తీసుకొచ్చింది మేమే అని చెప్పుకున్నారు. అంటే వీళ్ళ యూటర్న్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది కానీ అక్కడ చూడండి, గౌరవనీయులు కేఎస్ ప్రసాద్ గారు ఒక ఈకిల్ ఒకటి నవ్వుతూ ఉంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కానీ ఒక మాట రానివాడు, మాట అన్నవాడు కూడా ఏదో ఆయన ఏదో లాగా మాట్లాడుతూ ఉంటే మేము మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉంటాడు. అదాని కొడుకుని ఫాలో అవరు. నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్ ఏదో తెలీదు, మీకు అదాని డేటా సెంటర్ ఏదో తెలీదు. మీరు చెప్పింది మేము వినాలంటే ఎలాగవుద్దండి? మీ ఊర్లో కోచింగ్ సెంటర్లు తెలుసుగా, స్కూటర్ మెకానికల్ తెలుసుగా, ఇవన్నీ మా దగ్గర ఎందుకు మాట్లాడతారు? అదే ఒళ్ళు మండిపోయి ఎవరాలు మాట్లాడద్దు. వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి కలు, నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, తాయితులు ఇస్తాడు, కట్టుకో. నన్ను అడుగుతుంది నీకు చెప్పేది నేను చెప్తాను. చెప్తా టాపిక్ మాట్లాడండి, టాపిక్ లోకి రండి. కాంత్ గారు టాపిక్ లోకి రండి. స్కూటర్ మెకానిక్ నా జీవితాంతో వాడు బైరాగేడు నాగేడు ఎక్కువ ఆడికేగా మరి మీరు భూములు కట్టుబెట్టింది, మరి సిగ్గు లేకుండా మరి స్కూటర్ మెకానిక్ మాకెందుకు కనుక సార్ ఒక మాట చెప్తున్నాం సార్, వీళ్ళ విష ప్రచారాలు అయితే అసెంబ్లీకి కూడా రావడానికి కూడా భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన గురించి వీళ్ళు ఏదో సంకలు గుద్దుకొని వాళ్ళు డిబేట్ లో మాట్లాడుతున్నారు. దమ్మున్న మగోళ్ళు అయితే పులివెందులు మేము పుల్లం అని చెప్పేసి తొళ్ళ కొట్టి వాసిపోయేటట్టు మాట్లాడే వాళ్ళు అయితే ఇవాళ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి, లేదంటే ప్రజా దర్బార్ అనేది ఒకటి ఉంది, ఆ ప్రజా దర్బార్లో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఈ చర్చలకు రాకుండా విష ప్రచారాలు చేసి కూటమి మీద విష ప్రయోగాలు చేసి కూటమిని ఏదో విచ్ఛిన్నం చేద్దామన్న ఉద్దేశం మీద ఇట్లాంటి మాటలు ఏదో మంగళవారం మాటల్లాగా ప్రతి లక్ష్మీకాంత్ గారు సంయమనం పాటించండి. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను మీతో. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. పదే మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అదే మాట్లాడుతుంది. అసెంబ్లీకి వస్తాడయ్యా, టైం ఇప్పించాయి. నీకు చేతవుతుందో, వంశీ గారికి చేతవుతుందో, లేక లక్ష్మీనాథ్ గారికి చేతవుతుందో టైం ఇప్పించండి. ఎమ్మెల్యే అంటే ఏంది? మోహన్ రెడ్డి గారు ప్రజలేమో అంత టైం ఇచ్చారు, ఇంకా మమ్మల్ని టైం ఇమ్మంటున్నారు. ప్రజలు ఇచ్చిన టైం ఆయన మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా మీ అధినాయకుడు. ఇప్పుడు మీకు ఒకవేళ వాళ్ళు మాట్లాడితే అర్థం అవుతుంది, మీరు మాట్లాడితే అర్థం లేదు. ఎందుకంటే 40% ఓటు వచ్చింది, మీకు గుర్తురాదు. 40% ఓటు వేసింది కోసం జగన్మోహన్ టైం మమ్మల్ని అడుగుతున్నారు లక్ష్మీనాథ్ గారు. మేం కాదండి, ప్రజలు ఇచ్చారు టైం, ఆయన ఉపయోగించుకోవట్లేదన్నా. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పితే కూడా నన్ను మీరు కౌంటర్ చేస్తున్నారు. మీరే అన్నారుగా లక్ష్మీనాథ్ గారు టైం ఇస్తారని. నేనేమంటున్నా, ప్రజలు ఇచ్చారు టైము, మీరు వినాలా? చెప్పండి. మీరు వినకుండా మధ్యలో కౌంటర్ ఇచ్చే ఆన్సర్ మీరు అయ్యండి, నేను వద్దనులే. నాది అయిపోయినాక మీరు లేండి, నేను వద్దను. 40% ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసా, చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసిన 40% మందికి ప్రాతినిధ్యం శాసనసభకి వెళ్ళి ఎందుకు వహించట్లేదని అడుగుతున్నారు. 40% మంది జవాబుదారీదనం ఎందుకు చెప్పట్లేదని అడుగుతున్నారు. ఇప్పుడు కొంచెం వినాలా అంటే వినకుండా మళ్ళా దానికి క్వశ్చన్ ఇచ్చేట్లా. 40% ఓటు ఇచ్చినప్పుడు
మీరు 40% కి తగ్గట్టు టైం అన్నా ఇస్తామన్నారా? ఏమన్నారు? మీరు టైం ఇమ్మని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నారు, ప్రతిపక్ష పాత్ర ఇమ్మని అడగలా? ప్రతిపక్షం ఇస్తే మంచిదే ఏమన్నారు. ఏమన్నప్పుడు సరే మీరు కోర్టుకు పోయి ఆన్సర్ చెప్పాలా? కోర్టుకు పోయి మీరు ఆన్సర్ చెప్పలేకున్నారు. కోర్టుకు ఆన్సర్ చెప్పరు. ఇక్కడ 40% మాకు ఓట్లు ఇచ్చినటువంటి వ్యక్తులకు మీరు ముగ్గురు కలిసి ఎన్నో సీట్లు ఇచ్చినా, ఎన్ని ఓట్లు ఇచ్చినా అధికారం పంచుకున్నప్పుడు ఆపోజిట్ ఉన్నప్పుడు ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత, ప్రజల తరఫున సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఆపోజిట్ పార్టీకి ఉంటుంది కదా. ఉన్నప్పుడు టైం కావాల్సిన అవసరం ఉంది కదా. టైం కాకుండా మీకు ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు ఇస్తామంటే ఏం అనుకుంటున్నారు? ఎమ్మెల్యేకి ఇచ్చేది కూర్చోబెట్టి మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూషన్ 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష జగన్ ఎంత టైం ఇచ్చినారో ఆ టైం గురించి ఎన్నిసార్లు డిస్కషన్ చేసినారు. లేకపోతే బయట వచ్చి పాదయాత్రకు వెళ్ళినాడు. ఇప్పుడు కూడా అయిపోయినా మాట. ఇప్పుడు ఆయన టైం అన్నప్పుడు మధ్యలో మీరు టైం తీసుకుంటారు. లక్ష్మీకాంత్ గారు మాట్లాడు కావాలంటే వద్దను. మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూషన్. మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెళ్ళిపోతున్న కంపెనీలు మా మీద బురద జల్లారు, మరి కప్పం కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి అన్న మాటల మీద ఆ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కప్పం గురించి మాట్లాడేసినా చెప్పినాం. ఇప్పుడు వంశీ గారు చెప్తున్నారు అనంతపురం జిల్లాలో రాప్తాడి దగ్గర వచ్చింది. రాప్తాడి దగ్గర ఎమ్మెల్యే వాళ్ళు భాగం కావాలంటే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అది తెలియదు అనుకో. ఆడ గురించి చెప్పిన కంపెనీ గురించి చెప్పిన గోరెంట్ల మాధవ్ గారు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అని చెప్పిన. వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా ఇండైరెక్ట్ గా లోపల చేపెట్టి పిసుకుతారు. వీళ్ళు భయపడిస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా ఏదైనా తప్పుంటే ఎదురుకి మాట్లాడింటారు. దాన్ని పట్టుకొని మేము మాట్లాడినట్టు వీళ్ళు ఏదో సత్యహరిచంద్రులాగా మేమేదో తప్పులు చేసే వాళ్ళ మాదిరిలాగా, మేము వసూలు చేసే వాళ్ళ మాదిరిగా వీళ్ళ వసూలు చేసేది రోజు సోషల్ మీడియాలో వస్తానే ఉంది. వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేసినారు,